తిరుమలేశునికి వజ్రాలు పొదిగిన 80 లక్షల రూపాయల విలువైన కడ్డీ వరదహస్తాలను అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి కానుకగా సమర్పించారు. ఆలయంలో నిర్మించిన కార్యక్రమంలో ఈ ఆభరణాలను టీటీడీ ప్రత్యేక అధికారి ధర్మారెడ్డికి ఆయన అందజేశారు. 6 కిలోల బంగారంతో రూపొందించిన ఈ ఆభరణాలలో 32 మేలిమి వజ్రాలను పొదిగారు. సన్నిధిలోని మూలవర్లకు వీటిని అలంకరిస్తామని అధికారులు తెలిపారు. అందరికీ చక్కగా జరగాలని వారి ఆశీర్వచనం కావాలని కోరుకుంటూ ప్రపంచానికే మేలు జరగాలని కోరుకుంటారు. 90 లక్షల విలువ కాదు, అది మేము ఇచ్చుకోవడానికి మా భాగ్యం కలిగినానికి. కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుమలలోని శ్రీవారికి అంగరంగ వైభవంగా గరుడ సేవ జరిగింది. శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమలలోని మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కనువిందు చేశారు. గరుడ వాహనంపై ఊరేగిన శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివచ్చారు. ఇదిలా ఉండగా శ్రీవారి గరుడ సేవలో మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆయన తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. వైభవపేతంగా జరిగిన గరుడోత్సవంతో తిరుమలలో గోవిందనామ స్మరణ మారుమోగింది. ప్రజారాజ్యం పార్టీ అధికారిక ప్రతినిధులుగా కేఎస్ఆర్ మూర్తి, కోటగిరి విద్యాధరరావు, తమ్మినేని సీతారాం, శోభా నాగిరెడ్డి, నారగోని నియమితులయ్యారు. ఈ మేరకు పీఆర్పీ అధికారికంగా ప్రకటించింది. కేంద్ర కార్యాలయ సమన్వయ కమిటీ ప్రజా సంబంధాల కమిటీ చైర్మన్ గా హరిరామయ్య జోగయ్యను నియమించగా వైస్ చైర్మన్ గా పుట్టబాగ రాధాకృష్ణ నియమితులయ్యారు. కోసా కారిడార్కు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయడాన్ని తాను తీవ్రంగా విభేదిస్తున్నట్లు కాకినాడ ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇది కాకినాడ అభివృద్ధిని దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడలో లభ్యమయ్యే ఆయిల్, గ్యాస్ స్థానిక అవసరాలకే వినియోగించాలని ఆయన కోరారు. ఆ మేరకు ఏర్పాటు చేసిన కోసా కారిడార్ను విపక్షాల ఒత్తిళ్లకు తల ఒగ్గి రద్దు చేయడం తగదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలక్ష్యం వహిస్తే ఆందోళనలే సమాధానాలు కాగలవని టీఆర్ఎస్, ప్రజారాజ్యం పార్టీలు తీవ్రంగా హెచ్చరించాయి. ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నేతలు వరంగల్లో రిలే నిరాహార దీక్షలు జరిపారు. స్థానిక రైల్వే బ్రిడ్జికి ప్రభుత్వం అనుమతించినప్పటికీ ఇప్పటి వరకు దాన్ని అమలుకు ఆమడ దూరంలోనే ఉంచిందని ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు దీనిపై పోరాటం సాగిస్తామన్నారు. ఇటని అటని ఎటనో తిప్పుతామని దాన్ని అటు ఇటు తిప్పటం జరిగింది. తిప్పిన మొత్తం మీద పని అయితే ఎక్కడ అసలు ఈ టోటల్గా బ్రిడ్జ్ శాంక్షన్ అనే దాన్ని ఆగే పరిస్థితి వచ్చింది. అది ఇక్కడి ప్రజలకు అనుగుణంగా వాళ్ళకి ఎట్లయితే బాగుంటుందో స్థానిక నాయకులు తెలుసుకొని దాన్ని తొందరలో బ్రిడ్జ్ స్టార్ట్ చేయాలని, ఈ గేట్ కింద ప్రాంత ప్రజలకు అది చాలా ఉపయోగం అని ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు కనుక మేము కూడా మద్దతు. అవినీతి అక్రమాలను పెంచి పోషించటం, హత్యలు చేయించటం, అప్రూవర్గా మారిన వారిని అంతం చేయించడంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిది అందవేసిన చేయి అని టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ఆరోపించారు. హైదరాబాద్ లో మీడియాతో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి చేసే అరాచకాలకు పోలీసు శాఖ వత్తాసు పలుకుతుందని ఆమె విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైఎస్ కి తగిన గుణపాఠం నేర్పగలరని ఆమె అన్నారు. ఇంటి మీద దాడి చేసినా, కాగజ్నగర్లో దాడి చేసినా, ఇద్దరు గన్మెన్లు తీసేసినా ధైర్యంగా నేను ఎట్లా మాట్లాడుతున్నాను, అంతకన్నా ధైర్యంగా భర్తను పోగొట్టుకుని నేను మాట్లాడేవే అది చూసి మెచ్చుకొని ఇవాళ నేను నాకు తెలిసిన నిజాలను ఈ రోజు నేను పత్రిక ముందు నీకు సపోర్ట్ గా నేను వస్తా ఉన్నాను. పరిటాలను రవిని చంపి నీ భర్త చాలా నేరం చేశాడు, కానీ నువ్వు దానికి పాత్రలు కాదు. కానీ వాళ్ళు నీ భర్తనే చంపారు, సాక్ష్యాలు లేకుండా చేయాలని చంపారు. కాబట్టి నీ కూడా రక్షణ లేదన్న సంగతి నీకు తెలుసు, అందరికీ తెలుసు.